భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన పలు లేఖలను కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ గతంలో తీసుకువెళ్లారని, వాటిని తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సభ్యుడు డిమాండ్ చేయడంతో ఓ కొత్త వివాదం తెరమీదకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే నెహ్రూ లేఖలను దాచిపెడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అసలు ఆ లేఖలను సోనియా తీసుకువెళ్లవలసిన అవసరమేముంది, అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖలో ఏమున్నాయి అనే చర్చ మొదలైంది. అయితే నెహ్రూ ఎడ్వినా లేఖలు అందులో ఉన్నాయని, అందుకే వాటిని దాచిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారత్ కు చివరి వైస్రాయ్గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ నెహ్రూతో సన్నిహితంగా మెలిగారని, వారిద్దరి మధ్య ఏదో నడిచిందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నెహ్రూ ఎడ్వినా తరచుగా లేఖలు రాసుకునేవారని కూడా చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటన్లో భారత హై కమిషనర్ గా పనిచేసిన కుల్దీప్ నయ్యర్ బీబీసీతో పంచుకున్న వివరాల ప్రకారం ఎయిర్ ఇండియా పైలట్ ద్వారా లేఖలు పంపేవారట. ఎడ్వినా ఆ లేఖలకు జవాబు ఇచ్చేవారు. హై కమిషన్ ఉద్యోగి ఒకరు వాటిని ఎయిర్ ఇండియా విమానం వరకు చేర్చేవారు. ఈ లేఖలపై ఎడ్వినా కుమార్తె పమేలా హిగ్స్ ఆమె రాసిన డాటర్ ఆఫ్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్ అనే పుస్తకంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. తన తల్లికి నెహ్రూకి మధ్య గాఢమైన బంధం ఉందని ఆమె రాశారు. ఆయన మా అమ్మ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో, ఎంత గౌరవించుకున్నారో లేఖలు చెబుతున్నాయి. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది అని పేర్కొన్నారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికి ఎత్తిన వైనాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎడ్వినా కోరిక మేరకు లార్డ్ మౌంట్ బాటన్ ఆమె మరణించిన తర్వాత సముద్రం పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో నెహ్రూ భారత నౌకాదళంలోని యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్ ను ఎస్కార్ట్ గా పంపించారట. బ్రాడ్లాండ్స్ ఆర్కైవ్ పేరుతో మౌంట్ బాటన్ కుటుంబం నుంచి సౌథాంప్టన్ విశ్వవిద్యాలయం కీలక పత్రాలను 2011లో సుమారు 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆర్కైవ్ లోని పత్రాలను బహిర్గతం చేయాలని వర్సిటీ తొలిత భావించింది. కానీ అందులోని అంశాలు ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని వాటిని కేబినెట్ కార్యాలయం పరిశీలనకు పంపింది. అయితే వాటిని బహిర్గతం చేయాలని బ్రిటిష్ రచయిత ఆండ్రూలోని సమాచార కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. సదరు కార్యాలయం బ్రాడ్లాండ్స్ ఆర్కైవ్ ను బహిర్గతం చేయాలని 2019లో సౌథాంప్టన్ వర్సిటీని ఆదేశించింది. ఆర్కైవ్ లోని లేడీ మౌంట్ బాటన్ నెహ్రూ మధ్య లేఖలు, డైరీలకు సంబంధించిన పత్రాలు ఇంకా ప్రైవేటు యాజమాన్యం ఆధీనంలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆండ్రూ లౌనీ కోర్టుకెక్కారు. బ్రిటన్ సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ వివరాలను ఇవ్వాల్సిందేనని లౌనీ వాదించారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. చట్టాలను ఉల్లంఘించినందుకు 6 కోట్లు జరిమానా కట్టేందుకు కూడా సిద్ధమైంది. కానీ డైరీను మాత్రం బహిర్గతం చేయబోనుంది. 2012లో ఓ హాలీవుడ్ చిత్రంలో నెహ్రూ, ఎడ్వినా ఆధారంగా రూపొందించిన పాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఎడ్వినా సంగతి పక్కన పెడితే నెహ్రూ అప్పట్లో జయప్రకాష్ నారాయణ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణ ఆసిఫ్ అలీ, బాబు జగ్జీవన్ రావు, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖులకు కూడా లేఖలు రాశారు. 51 డబ్బాల్లో ఉన్న ఈ లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి 1971లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అప్పగించింది. 2008లో సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు వాటిని ఎన్ఎంఎంఎల్ ఆమెకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఎన్ఎంఎంఎల్ ను మాజీ ప్రధానుల మ్యూజియం గా విస్తరించి ఇటీవల కేంద్రం పిఎంఎంఎల్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే సోనియా గాంధీ తీసుకువెళ్లిన లేఖలను తిరిగి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీకు స్వాధీనం చేయాలని కోరుతూ పిఎంఎంఎల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ ఖాద్రీ ఈ ఏడాది సెప్టెంబర్లో సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆమె దానికి స్పందించలేదు. దీంతో సోనియా కుమారుడు రాహుల్ కు కూడా ఆయన లేఖ సంధించారు. లేఖలను వెనక్కు ఇచ్చేలా సోనియా గాంధీని ఒప్పించాలని, ఒకవేళ ఆమె అందుకు అంగీకరించని పక్షంలో ఫోటో కాపీ లేదా డిజిటల్ వెర్షన్ ను అయినా తమకు అప్పగించాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో రిజ్వానా విజ్ఞప్తి చేశారు. ఈ పత్రాలు పరిశోధనలకు, స్కాలర్లకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీంతో నెహ్రూ రాసిన లేఖలను తీసుకువెళ్లడం ద్వారా ఏదో విషయం దాచాలనే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
గాంధీ నెహ్రూ కుటుంబం అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల అంశం తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వైట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వైట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.